నమస్తే వెల్కమ్ టు కెరీర్ ప్లస్ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అంటే మన తెలుగు రాష్ట్రాలలో వినిపించే పేరు మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. గత 20 సంవత్సరాలుగా దాదాపు 7,000 మందికి పైగా విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అందించిన ఏకైక సంస్థ. అలాగే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుకు టాప్ యూనివర్సిటీగా గుర్తింపు సంపాదించుకుంది ఐటీఎం యూనివర్సిటీ, గ్వాలియర్, మధ్యప్రదేశ్. బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, ఫోరెన్సిక్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఫిజియోథెరపీ, ఫార్మసీ లాంటి ఎన్నో కోర్సులను ఐటీఎం యూనివర్సిటీ అందిస్తోంది. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ, ఇండస్ట్రియల్ కొలాబరేషన్, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ, అలాగే ఫారెన్ ఇంటర్న్షిప్తో పాటు ప్లేస్మెంట్స్ పరంగా ఐటీఎం యూనివర్సిటీ ఇండియాలోనే టాప్ యూనివర్సిటీగా గుర్తింపు సంపాదించుకుంది. దాదాపుగా 2,000 మందికి పైగా తెలుగు విద్యార్థులు ఐటీఎం యూనివర్సిటీలో వివిధ కోర్సులలో శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం ఐటీఎం యూనివర్సిటీ ఆథరైజ్డ్ ప్రమోషనల్ అండ్ అడ్మిషన్ పార్ట్నర్ అండ్ మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఐటీఎం యూనివర్సిటీ అందించే వివిధ కోర్సులు, అడ్మిషన్స్ ప్రాసెస్, అక్కడ చదవాలంటే ఎలాంటి అర్హత ఉండాలి లాంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకి ఫోన్లు చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. నమస్తే సార్. నమస్తే అండి. ఓకేనండి, ఐటీఎం యూనివర్సిటీ చూసుకుంటే ప్లేస్మెంట్స్కి అయితే కానీ స్టూడెంట్స్ యొక్క బిజినెస్ ఐడియాస్కు ఇంప్లిమెంట్ చేయడంలో ఏ విధంగా సక్సెస్ అవుతుంది? ఐటీఎం యూనివర్సిటీ చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ట్రెండింగ్లోకి రావడానికి అంటే మనం చూసుకుంటే ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేది మన ఇండియాలో ఉన్నాయండి. సో వీటన్నిట్లలో కూడా ఎక్కువగా టాప్ పొజిషన్లోకి ఐటీఎం యూనివర్సిటీ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఐటీఎం యూనివర్సిటీలో ఉన్న ప్లేస్మెంట్స్ అండి. సో అఫీషియల్గా మన దగ్గర తీసుకుంటే 90% అనేది ప్రతి ప్రోగ్రామ్కు. అంటే కొన్ని యూనివర్సిటీస్ తీసుకుంటే ఇక్కడ ఇండియాలో టెక్నికల్ కోర్సెస్కు మంచి ప్లేస్మెంట్స్ ఉంటే మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్కు ప్లేస్మెంట్స్ లేకపోవడం, అలాగే ఫార్మా రిలేటెడ్ వాటికి కోర్సెస్కి అనేది ప్లేస్మెంట్స్ లేకపోవడం జరుగుతుంది. అయితే ఐటీఎం యూనివర్సిటీలో ఆఫర్ చేసే ప్రతి ప్రోగ్రామ్కి అనేది మంచి ప్లేస్మెంట్స్ అనేది ఉన్నాయండి. దీంతోపాటు ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ వచ్చేసి ఎక్కువగా కూడా అంటే కొత్త బిజినెస్ ఐడియాస్ అనేది తీసుకొని వచ్చి వాళ్ళు ఓన్గా స్టార్టప్స్ అనేది కూడా స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఒక ఈవెన్ అంటే టెక్నికల్ కోర్సెస్ స్టూడెంట్స్ కాకుండా అంటే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్సే కాకుండా ఈవెన్ ఫార్మా రిలేటెడ్ అయితేనేమి, అగ్రికల్చర్ స్టూడెంట్స్ అయితేనేమి అందరూ కూడా అంటే బిజినెస్ వైపు వెళ్ళటానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో బిజినెస్ వైపు వెళ్ళి ఎంటర్ప్రీనియర్గా ఎదిగి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న స్టూడెంట్స్ను కూడా మనం ఎంతోమంది సక్సెస్ స్టోరీస్ కూడా చూస్తున్నాం. సో ఐటీఎం యూనివర్సిటీలో ఈ బిజినెస్ ఐడియాస్ను అనేది వీళ్ళు ఇక్కడ మనకు ఐటీఎం యూనివర్సిటీలో ఐడియా ప్యాడ్ అనేసి ఉంటుందండి. ఐడియా ప్యాడ్ నథింగ్ బట్ ఒక ఇంక్యుబేటర్ హబ్ అనమాట. సో ఇక్కడ స్టూడెంట్స్కి వచ్చిన బిజినెస్ ప్రపోజల్స్ కానివ్వండి, వాళ్ళకి వచ్చే బిజినెస్ ఐడియాస్ను కానివ్వండి, ఇక్కడ యూనివర్సిటీస్లో మనకు మెంటర్స్ ఉంటారండి. సో యూనివర్సిటీలో ఉన్న మెంటర్స్ వచ్చేసి ఆ ఐడియాస్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి స్టూడెంట్స్ ప్రాక్టికల్గా, ఎందుకంటే ఒక ఐడియా రావడం అనేది చాలా ఈజీ, కానీ ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడంలో స్టూడెంట్స్ వచ్చేసి చాలా వరకు అక్కడ ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. సో ఐటీఎం యూనివర్సిటీ వచ్చేసి ఇక్కడ స్టూడెంట్స్కి వచ్చేసి వచ్చిన ఐడియాస్ అనేది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద స్టూడెంట్కు అనలైజ్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు అండ్ వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో కూడా ఏదైనా ఫండింగ్ పరంగా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫండింగ్ పరంగా కూడా స్టార్టప్స్కి అనేది ఫండింగ్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉందన్నమాట. సో దీనివల్ల ఏవైతే ఐడియాస్ స్టూడెంట్స్కి వస్తున్నాయో వీళ్ళు స్టార్టప్స్ అనేది ఈజీగా స్టార్ట్ చేయగలుగుతున్నారు, సక్సెస్ అవ్వగలుగుతున్నారండి. సో ఈ విషయంలో వచ్చేసి ఐటీఎం యూనివర్సిటీ వేరే యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే కనుక అడ్వాన్స్డ్గా ఉందనేది చెప్పొచ్చు. ప్లేస్మెంట్స్ అయితేనేమి, స్టూడెంట్స్ బిజినెస్ ఎంటర్ప్రీనియర్గా ఎదగటంలో హెల్ప్ చేయటం అవుతేనేమి, వీటన్నిటిలో కూడా ఐటీఎం యూనివర్సిటీ అయితే టాప్లో ఉందండి. మనకి కాలర్ ఉన్నారు, స్వాతి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. స్వాతి గారు చెప్పండి, మీరు ఏ కోర్సు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. यस मैम, गुड इवनिंग सर. मेरा नाम स्वाति है. मैं नॉर्थ इंडियन हूँ और हैदराबाद में सेटल्ड हूँ. सर मेरा इंटरमीडिएट में 95% मार्क्स आया था. मुझे आईटीएम यूनिवर्सिटी में एडमिशन चाहिए. सर कॉलेज में बोल रहे हैं कि सीट अवेलेबल है. अच्छा, आपको बीएससी एग्रीकल्चर में सीट होना है क्या जी? यस सर, बीएससी एग्रीकल्चर में ही सर सीट चाहिए था. तो सर अगर मिल पाएगा तो सर हैदराबाद में हम लोग मिल सकते हैं, सब कुछ ऑफर. ऑलरेडी आप लोगों ने रजिस्ट्रेशन किया है कि या नया रजिस्ट्रेशन अभी करना है? नो सर, नया रजिस्ट्रेशन करना है. अच्छा ठीक है जी. अभी आईटीएम यूनिवर्सिटी में क्या है कि ऑलरेडी रजिस्ट्रेशंस बीएससी एग्रीकल्चर के लिए नया रजिस्ट्रेशंस अभी तो क्लोज हो गया है.
అంటే వీవర్స్ కోసం నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎక్కువ మన తెలుగు స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి. సో ఐటీఎం యూనివర్సిటీలో అయితే ప్రస్తుతం రిజిస్ట్రేషన్స్ అనేది క్లోజ్ అయ్యాయండి. సో న్యూ రిజిస్ట్రేషన్స్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. అగైన్ ఇన్ కేస్ ఏదైనా క్యాన్సిలేషన్స్ ఉంటే కనుక, ఎందుకంటే మనకు టోటల్ 240 సీట్స్ అనేది ఇంటేక్ ఉంది బీఎస్సీ అగ్రికల్చర్లో. సో ఆల్రెడీ వచ్చేసి మనకు 7,000 దాకా రిజిస్ట్రేషన్స్ అనేది ఆల్ ఓవర్ ఇండియా అనేది వచ్చాయండి బీఎస్సీ అగ్రికల్చర్కు. సో 240 మెరిట్ స్టూడెంట్స్కి వచ్చేసి ఇక్కడ సీట్లు అనేది కేటాయించడం జరుగుతుంది. అండ్ ఎవరికైతే మెరిట్లో ఉన్నారో స్టూడెంట్స్, వాళ్ళు కూడా ఏదైనా క్యాన్సిలేషన్ అవుతూ ఉంటే కనుక డెఫినెట్గా స్టూడెంట్స్ వచ్చేసి క్యాన్సిలేషన్ అయిన సీట్స్లో వచ్చేసి రీప్లేస్ చేయడం జరుగుతుందండి. సో దీనికి వచ్చేసి మీరు మా ఆఫీస్ నుండి మీకు ఒక్కసారి కాల్ చేయిస్తామండి, క్లియర్గా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయిస్తామండి. ఎస్, ఇందాక రాజశేఖర రెడ్డి మీరు చెప్పినట్లే కొంతమంది ఐడియాస్ విద్యార్థులకు వస్తాయి, వాటిని ఇంప్లిమెంట్ చేయడంలోనే వాళ్ళ సక్సెస్ కారు. మీరెలా వాళ్ళని గెయిన్ చేస్తారు అసలు? సో ఆబ్వియస్గా అండి, ఇప్పుడు యూనివర్సిటీ లెవెల్లో స్టూడెంట్కి వచ్చేసి వచ్చిన ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయడానికి డెఫినెట్గా వాళ్ళకు సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు వాళ్ళకు డెఫినెట్గా వచ్చేసి ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళంటే ఊహల్లోనే వాళ్ళు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం స్టెప్ బై స్టెప్ అనేది ఒకసారి డెఫినెట్గా అయితే ఊహించుకోవాలి. ఎందుకంటే మనం ఇనీషియల్ స్టేజ్లో ఐడియా వచ్చిన దాన్ని అది ఒక సక్సెస్గా వచ్చేసి ఊహించుకోవడం వేరు, ప్రాక్టికల్గా ఏ విధంగా ఉంటుందనేసి కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళి దాన్ని సక్సెస్ఫుల్గా ప్రోడక్ట్ రెడీ చేసిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ మార్కెట్ చేసుకోవడానికి కూడా స్టూడెంట్కి అనేది సపోర్ట్ చాలా అవసరం అండి. సో ఇక్కడ మనం యూనివర్సిటీ నుండి అంటే హ్యూమన్ రిసోర్సెస్ దగ్గర నుండి మేనేజ్మెంట్ టీం నుంచి అయితేనేమి, ఈవెన్ ప్రొడక్షన్ అయిన తర్వాత మార్కెటింగ్ టీంను కానివ్వండి, అందరి సపోర్ట్ అనేది ఇక్కడ స్టూడెంట్కు ఆ ఐడియాస్ అనేది ఇంప్లిమెంట్ చేసేంత వరకు అనేది కంప్లీట్గా సపోర్ట్ అనేది ఉంటుందండి. సో దీనివల్ల స్టూడెంట్కు బెనిఫిట్ ఏంటంటే, ఎవరైతే స్టూడెంట్స్ బిజినెస్ ఎంటర్ప్రీనియర్గా మనం ఇండియాలో చూసుకుంటే కనుక ఇప్పటికి కూడా ఒక అపోహ అనేది ఉందండి. ఇండియన్ స్టూడెంట్స్ వచ్చేసి కేవలం జాబ్స్ కోసం ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ వాళ్ళు ఒక బిజినెస్ అనేది డెవలప్ చేసి ఒక బిజినెస్లో వాళ్ళు అంటే పార్టిసిపేట్ అయ్యి వాళ్ళు కొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించడంలో వెనుకబడి ఉంటారు అనేసి ఒక అపోహనే ఉంది. బట్ అదేంటంటే అండి, చాలా వరకు స్టూడెంట్స్కు ప్రాపర్ సపోర్ట్ కాలేజ్ లెవెల్లో ఈ బిజినెస్ ఎంటర్ప్రీనియర్గా ఎదగటానికి ప్రాపర్ సపోర్ట్ కానివ్వండి, ప్రాపర్ వాళ్ళకు నాలెడ్జ్ షేరింగ్ అనేది కానివ్వండి ఇక్కడ ఇవ్వకపోవడం. సో ఐటీఎం యూనివర్సిటీ దీంట్లో అనేది డెఫినెట్గా సక్సెస్ అవుతూ ఉంది. సో బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ చూసుకుంటే చాలా వరకు కూడా ప్లేస్మెంట్స్ పరంగా ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయనే దానిపై కన్ఫ్యూజన్లో ఉంటారు. మరి దీనికి కారణాలు ఏంటి అసలు? అవునండి, మనం చూసుకుంటే కనుక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే కంప్యూటర్ సైన్స్ చేస్తే సాఫ్ట్వేర్ కంపెనీస్ పలానా కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీస్లో మనం ప్లేస్ అవ్వచ్చు అనేసి అనుకుంటుంటారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళు టెలికమ్యూనికేషన్లో ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి, అలాగే ఎలక్ట్రానిక్ స్ట్రీమ్ వాళ్ళకు ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది ఒక క్లియర్ ఐడియా అనేది ఉంటుంది. రీజన్ ఏంటంటే ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి ఇక్కడ ఇంజనీరింగ్ లాంటి కోర్సెస్ అనేది పర్స్యూ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఇంజనీర్ ఉంటేనో లేదంటే కనుక వాళ్ళ గ్రామంలోనో లేదా వాళ్ళ సరౌండింగ్స్లోనో నైబర్సో ఎవరో ఒకరు స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఈజీగా స్టూడెంట్స్ వచ్చేసి ఆ కోర్స్ గురించి అవగాహన ఉంటుంది, ఎటువంటి సెక్టార్లో ఏ విధమైన ప్లేస్మెంట్స్ ఉంటాయనేది ఒక ఐడియా అనేది ఉంటుంది. అయితే అగ్రికల్చర్ స్టూడెంట్స్కి వచ్చేసి ప్రాపర్ గైడెన్స్ అనేది, కెరీర్ గైడెన్స్ అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే బీఎస్సీ అగ్రికల్చర్ దట్టు పర్టికులర్గా ఐసీఆర్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీస్లో చదివే వాళ్ళు చాలా తక్కువ మంది విద్యార్థులు ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు అంటే ఒక గ్రామం తీసుకున్నా అక్కడ మహా అంటే ఒకరు లేదా ఇద్దరు మాత్రమే స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకు అవేర్నెస్ కావాలన్నప్పుడు డెఫినెట్గా ఒక కెరీర్ గైడెన్స్ అందించే ఒక మంచి కన్సల్టెంట్ సపోర్ట్ అయితే డెఫినెట్గా అవసరం. ఎందుకంటే మనం కోర్స్ ఇనీషియల్గా సెలెక్ట్ చేసుకొని మనం పర్స్యూ చేసే ముందే కోర్స్ గురించి కంప్లీట్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఆపర్చునిటీస్ ఏ సెక్టార్లో ఉంటాయి, ఎటువంటి కంపెనీస్లో స్టూడెంట్స్కి వచ్చేసి మంచి ప్లేస్మెంట్స్ దొరుకుతాయి అనేది కూడా స్టూడెంట్ ముందుగానే అనలైజ్ చేసుకోవాలండి. ఎందుకంటే కోర్స్ జాయిన్ అయిన తర్వాత ఎండింగ్ మూమెంట్ వచ్చాక వాళ్ళు కోర్స్ కంప్లీట్ అయ్యేటప్పుడు ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయనేది వెతుక్కునే కంటే కూడా ముందే ఒక అవగాహనతో స్టూడెంట్ కనుక ప్రిపేర్ అవుతే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఇవాళకి కూడా చాలా వరకు బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ వచ్చేసి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఈవెన్ మేము జాయిన్ చేసిన స్టూడెంట్స్ కూడా చాలా వరకు ఏమవుతుందంటే ఎక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయి ఏంటుంటాయి అనే డైలమాలో ఇంకా ఉంటారు. రీజన్ ఏంటంటే వాళ్ళు ఆ డైలమాలో ఉండటానికి స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళు ప్రాపర్గా కెరీర్ గైడెన్స్ అనేది తీసుకోకపోవడం. సో దీనికి ఏంటంటే స్టూడెంట్ డెఫినెట్గా ఒక అడ్మిషన్ తీసుకునే ముందు పర్టికులర్గా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ లాంటి ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్న స్టూడెంట్ వచ్చేసి అడ్మిషన్ తీసుకునే ముందు డెఫినెట్గా వచ్చేసి ఆఫీస్ అనేది విజిట్ చేయాలండి. కోర్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఫార్మాట్ ఏ విధంగా ఉంటుంది, క్రెడిట్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇంటర్నల్ మార్క్స్ అనేది ఎంత రావాల్సి ఉంటుంది, ఎక్స్టర్నల్స్లో ఎంత రావాల్సి ఉంటుంది, ప్రాక్టికల్స్లో థియరీలో వచ్చేసి సపరేట్ పాసింగ్ ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది అనేది ప్రతి విషయాలు అనేది తెలుసుకోవాలి.
అయిపోయిన తర్వాత కోర్స్ కంప్లీషన్ అయిన తర్వాత కూడా ఎటువంటి కంపెనీస్లో ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. గవర్నమెంట్ సెక్టార్ అయితే స్టేట్ గవర్నమెంట్ పోస్టింగ్స్ ఏమున్నాయి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ పోస్టింగ్స్ ఏమున్నాయి, వీటితో పాటు ఒకవేళ మనము 4 years కంప్లీట్ అయిన తర్వాత గవర్నమెంట్ నోటిఫికేషన్లు లేకపోతే ప్రైవేట్ సెక్టార్లో వెళ్ళవలసి ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో మనకు ఎటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాటిల్లో ప్యాకేజెస్ ఏ విధంగా ఉంటాయి, మనము ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సెలెక్ట్ చేసుకుంటే కనుక కెరీర్ పరంగా మనకు అంటే లాంగ్ టర్మ్లో ఎటువంటి బెనిఫిట్ ఉంటుంది, ఇవన్నీ కూడా స్టూడెంట్ ముందుగా తెలుసుకోవాలండి. సో తెలుసుకోవాలంటే ఫోన్లలో ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకునే కంటే కూడా ఆఫీసెస్ అనేది విజిట్ అయ్యి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే డెఫినెట్గా స్టూడెంట్కి హెల్ప్ అవుతుందండి. అండ్ కెరీర్ పర్స్యూ చేసే టైంలో వాళ్ళు ఎటువంటి భయం లేకుండా ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటాయనేది ఒక అవగాహన అయితే డెఫినెట్గా ఉంటుందండి. ఓకే, మనకి కాలర్ ఉన్నారు. విష్ణు గారు కరీంనగర్ నుంచి కాల్ చేశారు. విష్ణు గారు, మీరు ఏ కోర్సు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. నా పేరు విష్ణు సార్. గుడ్ ఈవినింగ్ అండి. నేను కరీంనగర్ నుండి మాట్లాడుతున్నాను సార్. హలో, చెప్పండి అండి విష్ణు గారు, చెప్పండి. మా సీనియర్ ఒకరు ఐటీఎంలోనే చదువుతున్నారండి. నేను కూడా అతని ద్వారా 11,000తో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను సార్. ఓకే. ఇప్పుడు అతని సీట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో కూడా డౌట్ అని అంటున్నారు సార్. ఓకే. ఇప్పుడు ఎలా అంటారు సార్ అది దానికోసం? సో ఆల్రెడీ మీరు అంటే రిజిస్ట్రేషన్ అమౌంట్ 11,000 పే చేసి రిజిస్టర్ అయ్యారు, బట్ సీట్ కన్ఫర్మేషన్ అనేది లేదు అంటున్నారు. సో దీనికి వచ్చేసి అంటే విష్ణు గారు, ఇక్కడ వచ్చేసి మనకు ఐటీఎం యూనివర్సిటీలో కేవలం 240 సీట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి యూనివర్సిటీలో రిజిస్టర్ చేసుకుంటూ ఉంటారు. అయితే సీట్ అలాట్మెంట్ విషయానికి వచ్చేసరికి డెఫినెట్గా మీరు ఇంటర్వ్యూ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుందండి. మీరు ఇంటర్వ్యూలో మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని, అలాగే మీకు ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని మీకు మెరిట్లో అనేది సీట్ కేటాయించడం జరుగుతుందండి. సో ఇక్కడ మీరు ఆల్రెడీ సీనియర్ ఉన్నారంటున్నారు కాబట్టి, సో ఆ సీనియర్ స్టూడెంట్ అనేది మళ్ళీ అప్రోచ్ అవ్వండి, క్లియర్గా డీటెయిల్స్ అనేది తెలుసుకోండి. సో ఇట్లాంటి కోర్సెస్కి ఏంటంటే మా సజెషన్ అనేది ఇక్కడ సీనియర్ స్టూడెంట్స్కే అడ్మిషన్ ప్రొసీజర్ గురించి ప్రాపర్గా ఒక అవగాహన అనేది ఉండదండి. సో మేము ఇక్కడ ఐటీఎం యూనివర్సిటీకి ఆథరైజ్డ్ అడ్మిషన్ ఛానల్ పార్ట్నర్స్ కాబట్టి మీరు మాలాంటి కన్సల్టెంట్లను అప్రోచ్ అవుతే కనుక మీకు ప్రతిదీ వివరంగా అనేది ఎక్స్ప్లెయిన్ చేసి అడ్మిషన్ పరంగా ఎటువంటి పాసిబిలిటీ ఉన్నాయి, మీకున్న పర్సెంటేజ్కు ఛాన్సెస్, సీట్ అలాట్మెంట్ ఛాన్సెస్ ఏ విధంగా ఉన్నాయనేది ముందు నుండే మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామండి. సో ఇప్పుడు కూడా అంటే ఈవెన్ ఛాన్సెస్ అనేది ఉన్నాయండి. మీరు ఒకసారి కనుక మీరు మా ఆఫీస్ను విజిట్ చేస్తే కనుక ప్రస్తుతం మీకు ఎటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామండి. మనకి నెక్స్ట్ కాలర్ ఉన్నారు. రమణి గారు రాజమండ్రి నుంచి కాల్ చేశారు. రమణి గారు, మీరు ఏ కోర్సు గురించి తెలుసుకోవాలనుకున్నారో అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు రమణి. గుడ్ ఈవినింగ్ అమ్మా. సార్ నేను రాజమండ్రి ఆఫీస్లో 11,000 పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను సార్. సో అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడేమో 11 lakhs తో కంప్లీట్ అయిపోతుందమ్మా నీ స్టడీ అనేసి అన్నారు. ఇప్పుడేమో 13 lakhs అని అంటున్నారు సార్. సో మరి ఏం చేయాలి సార్ ఇప్పుడు? ఎవరి ద్వారా చేసుకున్నారమ్మా రిజిస్ట్రేషన్? రాజమండ్రి కన్సల్టెన్సీ సార్ అక్కడ. ఓకే, ఫైన్ అమ్మా. అంటే ఇప్పుడు ఐటీఎం యూనివర్సిటీలో వచ్చేసి చాలా వరకు ఏమవుతుందంటే దానికి ఉన్న క్రేజ్ని బేస్ చేసుకొని కొంతమంది ముందు ఇనీషియల్గా తక్కువ ఫీ అనేది, జనరల్గా కన్సల్టెంట్లు అంటేనే ఇక్కడ ఒక ఫీ చెప్తున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక ఫీ చెప్తున్నారు అనేసి ఇటువంటిది చాలా వరకు కన్సల్టెంట్స్ పైన ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే డెఫినెట్గా ఉందండి. సో దీంట్లో ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ఒక 30% కన్సల్టెంట్స్ వచ్చేసి జెన్యూన్గా ఏదైతే ఫీ ఉందో అది చెప్తున్నారో, ఒక 70% స్టూడెంట్ ముందు అట్రాక్ట్ చేసుకోవడానికి వచ్చేసి కొంత ఒక 40,000-50,000 తక్కువ అవుతుంది అనేది చెప్తూ ఉన్నారనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ యాక్చువల్ ఫీ ఏదైతే ఉందో అది పే చేయాల్సి వస్తుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను స్టూడెంట్స్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే, సో ఐటీఎం యూనివర్సిటీకి ముందు ఆథరైజ్డ్ ఛానల్ పార్ట్నర్స్ వచ్చేసి మన దేశం ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ కాబట్టి ఇక్కడ మీరు ఇతర కన్సల్టెంట్లు ఏంటంటే వాళ్ళు అగైన్ మళ్ళీ మీడియేటర్ల ద్వారా ఇంకొకరిని అప్రోచ్ అవ్వాలి, ఇలాంటివి అనేది మీకు లేకుండా ఉండాలంటే డెఫినెట్గా డైరెక్ట్ అప్రోచ్ అవ్వవలసి ఉంటుందండి. అండ్ మా ఆఫీసెస్ నుండి అయితే క్లియర్గా మీకు ఏదైతే ఫీ ఉంటుందో కమిట్మెంట్ అనేది అదే ఫీ ఉంటుంది, యూనివర్సిటీలో ఏ ఫీ ఉంటుందో అదే ఫీ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఆ కన్సల్టెంట్స్ మీకు ఏదైతే ప్యాకేజ్ చెప్తున్నారో ఆ ప్యాకేజ్ అనేది మీరు వాళ్ళతోనే ఇప్పుడు డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. రాజశేఖర్, మనకి నెక్స్ట్ కాల్ ఉన్నారు. సౌమ్య గారు నెల్లూరు నుంచి కాల్ చేశారు. సౌమ్య గారు, మీరు ఏ కోర్సు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. హలో హలో, చెప్పండి సౌమ్య గారు. సార్ నేను ఐటీఎం యూనివర్సిటీలో 11,000 పెట్టి సీట్ తీసుకున్నాను సార్, అడ్మిషన్ తీసుకున్నాను. ఓకే. సో వాళ్ళు ఇప్పుడు ఏంటంటే నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు, నాకేం రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్. ఓకే, ఎవరి ద్వారా తీసుకున్నారండి మీరు? సార్ డైరెక్ట్ నాకు యూనివర్సిటీ నుంచి కాల్ వచ్చింది సార్, ఇలా ఐటీఎం యూనివర్సిటీ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి కాల్ చేశారు. ఓకే. సో నేను ఇంకా డైరెక్ట్ గా పే చేసేసాను అనమాట వాళ్ళకి ఫోన్ ద్వారానే. ఓకే,
ఫైన్. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే నా కాల్ కి దేనికి రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్. నా డబ్బులు పోయినా లేదు సార్, నాకు సీట్ కావాలి సార్. ప్లీజ్ సార్ ఏదో ఒకటి చేయండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ఫైన్. సార్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అండి, జనరల్గా చాలా వరకు వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ గురించి ఎక్కువ క్వెరీస్ వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ నేను ఇంతకుముందు కూడా చెప్పానండి, బీఎస్సీ అగ్రికల్చర్ లాంటి కోర్స్ సెలెక్ట్ చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా ఏంటంటే మీరు ముందు ఆఫీస్ అనేది కన్సల్టెన్సీ ఆఫీసులు అనేది విజిట్ అవ్వాలండి. ఫోన్లలో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఫోన్లలో మీరు అడ్మిషన్ తీసుకునే కోర్స్ అయితే ఇది కాదు, ఇది ఒక ప్రొఫెషనల్ కోర్స్ అండి. సో మీకు ఒక 1 డే టైం అనేది మీరు కేటాయించి గనక ఎవరైతే ఐటీఎం యూనివర్సిటీని ప్రమోట్ చేసే ఆథరైజ్డ్ కన్సల్టెంట్స్ ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అవుతే గనక మీకు క్లియర్ ప్రొసీజర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతేగాని ఫోన్లలో ఎవరో యూనివర్సిటీ నుండి కాల్ చేశారనేసి వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళో లేదో అనేది కూడా మీరు వాస్తవాలు తెలుసుకోకుండా అట్లా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది అయితే డెఫినెట్గా అది కరెక్ట్ కాదండి. సో మీరు ఆఫీసెస్ విజిట్ అయ్యి అక్కడ వాళ్ళ కన్సల్టెంట్స్ని వచ్చేసి మీరు కోర్సు గురించి అయితేనేమి ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందనేది మీరు డీటెయిల్డ్గా తెలుసుకుంటే కనుక లాస్ట్ మినిట్లో మీకు సీట్ల అలాట్మెంట్ల విషయంలో వచ్చేసి ఎటువంటి ఇబ్బందులు అనేది ఫేస్ అవ్వరండి. ఇది ఇప్పుడనే కాదండి, మాకు లాస్ట్ 3 years నుండి కూడా, ఎందుకంటే ఐటీఎం యూనివర్సిటీ అనేది బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కి ఇండియాలోనే టాప్లో ఉన్న యూనివర్సిటీ. సో ఎవ్రీ ఇయర్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ అనేది ఇట్లాంటివి జరగటానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ఫోన్లలో ఇన్ఫర్మేషన్ తెలుసుకునే కంటే కూడా డైరెక్ట్గా అప్రోచ్ అయితే కంపల్సరీ మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఒక పర్టికులర్ గైడెన్స్తో మూవ్ అవ్వాల్సి ఉంటుందండి. మన కాలర్ ఉన్నారు, సుజన్ గారు అనంతపురం నుంచి కాల్ చేశారు. సుజన్ గారు, మీరు ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. మేడం బిఎస్ అగ్రికల్చర్ గురించి మేడం. ఓకే, చెప్పండి. అడగండి మీ క్వశ్చన్ ఏంటండి. సుజన్ గారు మాట్లాడండి, వినిపిస్తుంది. మేడం మీరు ఏ కోర్సు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. సార్ బిఎస్ అగ్రికల్చర్ గురించి సార్. ఓకే, అడగండి, మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి అగ్రికల్చర్ గురించి అండి, బీఎస్సీ అగ్రికల్చర్ గురించి? కన్సల్టెన్సీలు ఎన్ని ఉన్నాయి సార్? చాలా ఉన్నాయండి, బట్ ఏ యూనివర్సిటీ గురించి మీరు పర్టికులర్గా రిఫర్ చేస్తున్నారు? ఐటీఎం సార్. ఓకే, రైట్ అండి. సో ఐటీఎం యూనివర్సిటీ విషయానికి వస్తే అండి, మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసి ప్రమోషనల్ అండ్ అడ్మిషన్ పార్ట్నర్ అండి. సో ఇన్ కేస్ ఏదైనా మీకు అడ్మిషన్ విషయంలో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డెఫినెట్గా స్క్రీన్ పైన ఉన్న మా నెంబర్స్ కాల్ చేసి తెలుసుకోవచ్చండి. అండ్ మీకు మా కౌన్సిలర్స్ కూడా, సీనియర్ కౌన్సిలర్స్ కాల్ చేసి మీకు క్లియర్గా అడ్మిషన్ ప్రొసీజర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఓకే, రాజశేఖర్ రెడ్డి గారు, ఇంతకుముందు వచ్చిన కాలర్స్ చూసుకుంటే రిజిస్ట్రేషన్ గురించి ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు, వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వండి. చాలా వరకు వచ్చేసి మనకు అంటే వచ్చిన కాల్స్ కూడా తీసుకుంటే కనుక చాలా వరకు 11,000 అక్కడో ఇక్కడో రిజిస్ట్రేషన్ అమౌంట్ పే చేసాం, సీట్ అలాట్మెంట్ అనేది అవ్వట్లేదు లాస్ట్ మూమెంట్కి వచ్చాక అనేసి ఇవే క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయండి. సో దీనికి ఏంటంటే ఈ ప్రాబ్లం రావటానికి ఏంటంటే ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వటానికి మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ వచ్చేసి ఐటీఎం యూనివర్సిటీని ప్రమోట్ చేస్తుందండి మన 2 తెలుగు రాష్ట్రాల్లో. సో స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒంగోలు నుండో నెల్లూరు నుండో స్టూడెంట్ ఉన్నారంటే అక్కడ కూడా చాలామంది కన్సల్టెంట్స్ అవ్వచ్చు, ఏజెంట్స్ అవ్వచ్చు, పిఆర్ఓస్ ఉంటూ ఉంటారు. వాళ్ళను అక్కడ అప్రోచ్ అవుతూ ఉన్నారు. సో అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళల్లో కూడా ఎవరు ఐటీఎం యూనివర్సిటీకి ఆథరైజ్డ్ ఏజెంట్ అనేది స్టూడెంట్ ముందుగా తెలుసుకోవాలండి. తెలుసుకొని ఆథరైజ్డ్ ఏజెంట్స్ లేదా కన్సల్టెంట్స్ ద్వారా స్టూడెంట్ కనుక డెఫినెట్గా అడ్మిషన్ కొరకు అప్రోచ్ అవుతే ఎక్కడ కన్ఫ్యూజన్ అనేది ఉండదండి. సో ఐటీఎం యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తే చాలు అనే ఉద్దేశంలో చాలా వరకు ఏంటంటే స్టూడెంట్స్ వచ్చేసి ఆన్లైన్లో కాల్ వచ్చింది మనకి ఇమీడియట్గా సీట్ ఇస్తున్నారనేసి అలా ఆన్లైన్లో పేమెంట్లు చేయడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా స్టూడెంట్స్ ఫేస్ చేసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారండి. సో దీనికి ఏంటంటే స్టూడెంట్స్ వచ్చేసి డెఫినెట్గా అంటే వాళ్ళు కంపల్సరీ వచ్చేసి ఆఫీస్ అనేది విజిట్ అవ్వాలండి. ఆఫీస్ విజిట్ అయ్యి ప్రాపర్గా అడ్మిషన్ ప్రొసీజర్ గురించి క్లియర్గా తెలుసుకోవాలండి. తెలుసుకొని అప్పుడు మాత్రమే వాళ్ళు రిజిస్ట్రేషన్కి అనేది ప్రొసీడ్ అవ్వవలసి ఉంటుందండి. ఇన్ కేస్ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు రీఫండ్ కోసం కావాలన్నా కూడా యూనివర్సిటీకి క్యాన్సిలేషన్ ఈమెయిల్ పెట్టుకుంటే కనుక ఆ రిజిస్ట్రేషన్ అమౌంట్లో కూడా ఒక 1,000 అప్లికేషన్ ఫీ అనేది డిడక్ట్ అయ్యి రిమైనింగ్ అమౌంట్ కూడా రీఫండ్ అవుతుందండి. సో ఎవరైతే సీట్ అలాట్ అవ్వలేదో అటువంటి స్టూడెంట్స్ వచ్చేసి రీఫండ్ కూడా వెళ్ళొచ్చు. బట్ ఇక మీద ముందు వచ్చేసి డెఫినెట్గా ఇటువంటివి జరగకుండా స్టూడెంట్స్ కనుక డెఫినెట్గా చాలా అంటే కేర్ఫుల్గా ఉండాలండి. సో అగ్రికల్చర్ లాంటి కోర్స్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి దాని గురించి ఇన్డెప్త్గా మనము కంప్లీట్గా స్టడీ చేసి మాత్రమే మనము ఇక్కడ ఎన్రోల్ చేసుకోవడానికి ముందుకు రావాల్సి ఉంటుందండి. మన కాలర్ ఉన్నారు, జ్ఞానేశ్వర్ గారు మహారాష్ట్ర నుంచి కాల్ చేశారు. జ్ఞానేశ్వర్ గారు, మీరు ఏం తెలుసుకోవాలనుకున్నారో చెప్పండి.
गुड इवनिंग सर। యా గుడ్ ఈవినింగ్ అండి. हाँ सर, मैं महाराष्ट्र से मैं ज्ञानेश्वर बात कर रहा हूँ सर। मैंने आईटीएम यूनिवर्सिटी में ऑलरेडी एमएससी एग्रोनॉमी के लिए रजिस्ट्रेशन किया है सर। ओके तो वहाँ से कॉल आया था सर इंटरव्यू के लिए, तो कैसा रहेगा सर, मुझे एक बार बता दीजिए। రైట్ అండి. సో మీరు ఆల్రెడీ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ అయిందండి అండ్ దీని తర్వాత వచ్చేసి ఎంఎస్సీ అగ్రోనామీ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకున్నారు పీజీలో. దీనికి మీకు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అనేసి మీకు కాల్ వచ్చింది అనేసి అంటున్నారు. సో డెఫినెట్గా అండి అగ్రోనామీ అనేది అంటే బీఎస్సీ అగ్రికల్చర్ తర్వాత పీజీ లెవెల్లో రీసెర్చ్ చేయడానికి అగ్రోనామిక్ అనేది మనకు చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. దీనివల్ల స్టూడెంట్స్ ఎక్కువగా మనకు ఇతర స్పెషలైజేషన్స్ ఉన్నప్పటికీ ఎంఎస్సీలో ఎక్కువగా అగ్రోనామిక్ అనేది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో అగ్రోనామీ మనకు కేవలం ఇక్కడ 36 సీట్స్ మాత్రమే యూనివర్సిటీలో ఉంటాయండి. సో ఈ 36 సీట్స్కి వచ్చేసి చాలా ఎక్కువగా రిజిస్ట్రేషన్స్ వచ్చాయన్నమాట. దీంట్లో కూడా గ్రాడ్యుయేషన్లో మీకున్న పర్సంటేజ్ అవ్వచ్చు. సో మీకు అగైన్ ఇంటర్వ్యూ అనేది ఉంటుందండి. ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్వ్యూస్ అనేది స్టార్ట్ అయ్యాయి. సో ఆన్లైన్లో ఇంటర్వ్యూ ఉంటుంది. దాంట్లో మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మీ గ్రాడ్యుయేషన్ మార్క్స్ బేస్ చేసుకొని మాత్రమే మీకు మెరిట్లో సీట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. డెఫినెట్గా దీనికి వచ్చేసి అగ్రోనామీలో మీకుండే ఆన్లైన్ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో అండి అది మీ గ్రాడ్యుయేషన్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద ఉంటుందండి. అంటే అగ్రోనామీ రిలేటెడ్గానే మిమ్మల్ని ఎక్కువగా క్వశ్చన్స్ అనేది అడుగుతారు. సో వాటికి ప్రిపేర్ అయ్యి మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేసే ముందు కనుక రెడీ అవుతే సరిపోతుందండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, ధరణి గారు ప్రకాశం నుంచి కాల్ చేశారు. ధరణి గారు, మీరు ఏ కోర్సు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. కాల్ కట్ అయినట్టుంది. Okay. రాజశేఖర రెడ్డి గారు, ఇతర యూనివర్సిటీతో పోలిస్తే ఐటీఎం యూనివర్సిటీ యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఎటువంటి ఆఫర్స్ చేస్తుంది? రైట్, ఇప్పుడు మనకు చాలా అంటే ఆల్మోస్ట్ 10 ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేది ఇండియాలో ఐసీఆర్ అక్రెడిటేషన్తో ఉన్నాయండి. బట్ ఈ 10 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నా కూడా ఎక్కువగా ఐటీఎం యూనివర్సిటీకి అనేది స్టూడెంట్స్ ప్రిఫర్ చేయడానికి 2 మేజర్ రీజన్స్ ఉన్నాయండి ఇక్కడ. ఒకటి వచ్చేసి అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, అక్కడ యూనివర్సిటీ ఫాలో అయ్యే కరికులం అవ్వచ్చు, కోర్స్ కంప్లీషన్ తర్వాత కూడా ప్లేస్మెంట్స్, వీటన్నిటి వల్ల స్టూడెంట్స్ వచ్చేసి అంటే ఎందుకంటే ఐటీఎం యూనివర్సిటీలో ఉన్న అగ్రికల్చర్ కోర్స్కు పర్టికులర్గా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది నో డౌట్ అండి వేరే ఏ యూనివర్సిటీలో లేదని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మేము పర్సనల్గా దాదాపు ప్రతి యూనివర్సిటీ అనేది విజిట్ చేస్తూనే ఉంటాం ఎవ్రీ ఇయర్. సో ఏ యూనివర్సిటీలో బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఏంటనేది మేము కూడా తెలుసుకోవాలి కాబట్టి స్టూడెంట్ కౌన్సిలింగ్ చేసేటప్పుడు. సో ఐటీఎం యూనివర్సిటీలో ఏంటంటే బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉందండి. సో ఐసీఆర్ నార్మ్స్ ప్రకారం వచ్చేసి మనకి 100 acres ఫార్మింగ్ ల్యాండ్ ఉంటే సరిపోతుంది. అలాంటిది ఇక్కడ ఐటీఎం యూనివర్సిటీలో ఆల్మోస్ట్ 170 acres ఫార్మింగ్ ల్యాండ్ అనేది ఉంటుందండి. అలా ప్రతి దాంట్లో కూడా అంటే ఈవెన్ ల్యాబ్స్ పరంగా తీసుకున్నా కూడా ఐసీఆర్ నామ్స్ ప్రకారం కావాల్సిన దానికంటే కూడా ఆల్మోస్ట్ డబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఐటీఎం యూనివర్సిటీలో ఉంటుందండి. దాంతోపాటు ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే కనుక ఐటీఎం యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి వచ్చేసి ఫైనల్ ఇయర్ రాగానే పర్టికులర్ కేరింగ్తో వచ్చేసి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న విధంగా ప్లేస్మెంట్స్ కూడా స్టూడెంట్కి అనేది ఆఫర్ చేస్తూ ఉన్నామండి. అండ్ మోర్ ఓవర్ రెండో రీజన్ వచ్చేసరికి ఐటీఎం యూనివర్సిటీనే స్టూడెంట్స్ ఎక్కువగా సెలెక్ట్ చేసుకోవడానికి మనకి ఇండియాలో 10 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నప్పటికీ ఏ యూనివర్సిటీకి కూడా ప్రాపర్ యాక్సెసిబిలిటీ అనేది లేదండి. అంటే స్టూడెంట్ మన తెలుగు రాష్ట్రాల నుండి అక్కడికి రీచ్ అవ్వడానికి వచ్చేసి డైరెక్ట్ ట్రైన్స్ కానివ్వండి, ఫ్లైట్స్ కానివ్వండి, ఈ కనెక్టివిటీ పరంగా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పంజాబ్లో ఉన్న యూనివర్సిటీస్ తీసుకుంటే స్టూడెంట్స్ ఇక్కడ నుండి ఢిల్లీ వరకు వెళ్లాల్సి ఉంటుంది. అగైన్ ఢిల్లీ నుండి ఒక 8 hours 9 hours జర్నీ చేయాల్సి ఉంటుంది అనమాట. సో యాక్సెసిబిలిటీ పరంగా తీసుకుంటే ఐటీఎం యూనివర్సిటీ అనేది గ్వాలియర్లో ఉంది కాబట్టి సో మంచి యాక్సెసిబిలిటీ ఉంది. ఈ రీజన్ కారణంగా కూడా స్టూడెంట్స్ ఎక్కువగా ఐటీఎం యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే రాజశేఖర రెడ్డి గారు, ఐటీఎం యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో, ఇటువంటి కోర్సెస్ బైపీసీ స్టూడెంట్స్కి ఉన్నాయో మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ కెరీర్ ప్లస్. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.